అనేకులు క్రీస్తుకు విరోధముగా, సిలువకు విరోధముగా జీవిస్తున్నారని చెప్పని ఆయన అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క వేదన, ఆయన దుఃఖము, ఆయన కన్నీరు దేని గురించి అంటే ఆయనకి ఏమీ లేని కారణం కాదు. ఆయనకి నాకు ఆస్తి లేదు, అంతస్తులు లేదు. మాట చెప్పిన ఆయన మంచి విద్యావేత్త పౌలు గారు. ఆయన అజ్ఞాని కాదు. ఆనాడు గమలియేలు యూనివర్సిటీలో మంచి పట్టభద్రుడు, ఆయన పట్టపుచ్చుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని బహుగా చదివి గడించిన వ్యక్తి పౌలు గారు. ఇంత మేధావైన పౌలు గారు కన్నీరు కారుస్తాడు. దేనికో తెలుసా? అనేకులు క్రీస్తు సిలువకు విరోధముగా నడుచుకొనిచున్నారు అని ఆయన కన్నీరు కారుస్తున్నాడండి. అంటే క్రీస్తు సిలువకు విరోధంగా అంటే ఎలా? క్రీస్తు సిలువకు విరోధంగా అంటే ఎలా నడుచుకుంటారంటే, క్రీస్తు అంటే ఎవరమ్మా? ఎవరు క్రీస్తు అంటే? ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద నేను, వాక్యమే. ఇప్పుడు ఎవరు క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. వాక్యము నామము ఆయన పెట్టబడి ఉంది. అనేకసార్లు చెప్పాను మాట, గుర్తుపెట్టుకోవాలి మీరు. క్రీస్తు అంటే వాక్యమే. వాక్యమే క్రీస్తు. నువ్వు క్రీస్తు తెలుసుకున్నావంటే వాక్యం తెలుసుకుని ఉండాలి. నువ్వు క్రీస్తు ఎరిగి ఉన్నావంటే వాక్యం ఎరిగి ఉండాలి. నాకు క్రీస్తు తెలుస్తుంటే వాక్యం తెలిసి ఉండాలి. నేను క్రీస్తు అనుసరిస్తున్నానంటే వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం ఏదో చెప్తా ఉంటే నువ్వేదో జీవిస్తూ నేను క్రీస్తు అనుసరిస్తానంటే మనంత అమాయకులు, మనంత అంధకారంలో ఉన్నవాళ్ళు మరొకరు ఉండరు. కాబట్టి ఇక్కడ పౌలు గారు, నా సహోదరులారా నన్ను పోలి నడుచుకోండి. రెండవది, అనేకులు క్రీస్తు సిలువకు శత్రులుగా ఉన్నారు కనుక వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేక పర్యాలు ఎన్నోసార్లు చెప్పాను మీకు. క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఎలాగ జీవిస్తున్నారు? ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, కన్నీరు కారుస్తున్నానని చెప్పని పౌలు గారు అంటారు. ఈ భారము ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఈ భారము ఎవరైతే క్రీస్తుకు విరోధంగా జీవిస్తారంటే, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే వాక్యం ఏదో బోధిస్తూ ఉంటే ఏదో జీవిస్తున్నారో వారి నిమిత్తం దుఃఖించవలసిన వారమై ఉన్నాం. ఇంకో మాట చెప్పా, ఇప్పుడు క్రీస్తు విరోధంగా అంటే ఎవరు అనుసరిస్తున్నారని చూద్దాము. వారు జనుల మార్గాన్న వెళ్తున్నారట. క్రీస్తు మార్గాన్ని రమ్మంటే ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆయనే మార్గము. నీకు విశ్వాస జీవితానికి విశ్వాసంగా నడవాలంటే క్రీస్తే మార్గము. క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. నీకు వాక్యమే మార్గము, వాక్యమే జీవము. కనుక నీవు క్రీస్తు అనుసరిస్తున్నావంటే వాక్యాన్ని అనుసరించాలి. ఇక్కడ పౌలు గారు అయితే ఏమన్నాడు? క్రీస్తు సిలువకు విరోధంగా నడుచుకుంటున్నాడంటే ఎలా అంటే, వాళ్ళు క్రీస్తు అంటే వాక్యాన్ని విడిచిపెట్టి జనులతో వెళ్ళేవాళ్ళు. జనం ఎట్టు నడిస్తే అలా. మనిషి యొక్క గుణం ఎలాంటిదంటే, రేపు ఏదైనా పండుగ వచ్చిందనుకోండి, క్రిస్మస్, జనవరి వచ్చిందనుకోండి, షాప్కి వెళ్తాం బట్టలకు వెళ్తాం. ఒక ఒంగోలు, విజయవాడ, గుంటూరు వెళ్ళాం అనుకోండి, ఏ షాప్కి వెళ్తాం చెప్పండి ముందు? ఆ పెద్ద షాపు ఒక పెద్ద షాపు. ఇంకా అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ లేదనుకుందాం. అడ్వర్టైజ్మెంట్ లేదు, మనకి షాపు గురించి తెలీదు. వెళ్ళాం, మనం తెలియని ప్రాంతానికి వెళ్ళాం. దేంట్లోకి వెళ్తాం చెప్పండి? ఏ షాపులో అయితే ఎక్కువ జనం ఉంటారో, మనిషి నైజం ఏంటంటే మనం నైజం, ఏ షాపులో ఎక్కువ జనం ఉంటారో ఆ షాప్. ఎందుకని అక్కడికి వెళ్తాం? ఎందుకని ఆ షాపులో ఏదో ఉంది కావాలా, అక్కడ ఎక్కువ జనం ఉన్నారు. అవునా కదా? మానవ నైజం. ఏదన్నా షాపులో కాయలు అమ్ముతుంటే ఏ షాపు దగ్గర ఎక్కువ జనం ఉంటే ఆడకి వెళ్ళి కొంచెం ఆలస్యమైనా అక్కడే కొంటాం. ఓ పాస్టర్ గారు చెప్పేవారు, ఒక డాక్టర్ గారంట, అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే పాలు, గుడ్డు తీసుకోవాలి, కూరగాయలు తీసుకోవాలని చెప్పాడట. ఆయన పాలు అంటే సరిపోతుంది. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీవు అదిగో ఆ కొండయ్య గేదె పాలు, గుడ్డు అవి తీసుకోమన్నాడంట. కొండయ్య గేదె పాలు అనగానే ఇక డాక్టర్ చెప్పారు కదా,
వెతుక్కుంటే ఎక్కడ కొండయ్య, ఏది కొండయ్య ఇల్లు ఎక్కడ అని వెతుక్కుంటూ పోయాడు. ఎందుకు చెప్పండి? డాక్టర్ కొండయ్య గేదె పాలని చెప్పాడు. ఆ కొండయ్య నీళ్ళు పోస్తాడో పాలు పోస్తాడో ఏమన్నా కానీ బ్రాండెడ్ డాక్టర్ చెప్పారు కాబట్టి కొండయ్య గేదె పాలు. ఆ విధంగా మనిషి నైజం ఏంటంటే ఎక్కడ జనం ఉంటే, ఎక్కడ గుంపుగా ఉంటే, ఎక్కడ ఓ పొర అంటే ఆడికి వెళ్ళిపోవాలా. మనిషి యొక్క నైజం గమనించండి. వాక్యం అదే చెప్తుంది. మీరు క్రీస్తుకు సిలువకు శత్రువులు నడుచుకున్నారు. ఎందుకు నడుచుకున్నారు అంటే జనుల మార్గాన వెళ్తున్నాడు. అలా నడవద్దంటాడు ప్రభువారు. బైబిల్ ఉన్నమాట. యెషయా 8వ అధ్యాయము. ఎప్పుడు కూడా ప్రతి విశ్వాసికి మాదిరి ఏంటంటే వాక్యము. విశ్వాసం నడవాల్సింది వాక్యానుసారంగా. క్రీస్తు చెప్పాడు, నేనే మార్గాన్ని అని చెప్పాడు. క్రీస్తే మార్గం అంటే క్రీస్తు అంటే వాక్యమే మార్గము. వాక్యాన్ని విడిచి నువ్వు కానీ ఎటు తిరిగినా బైబిల్ ఒక మాట ఉంది, మీరు నానే మార్గము, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. మార్గమైన నేనున్నాను, నన్ను విడిచి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు వాక్యాన్ని చదివిస్తుంది. కనుక ఎందుకు క్రీస్తుకు విరోధంగా ఉన్నాడంటే వాళ్ళు క్రీస్తు మార్గమైన క్రీస్తు విడిచిపెట్టి మార్గమైన వాక్యాన్ని విడిచిపెట్టి జనుల మార్గం నడుస్తామని వాక్యం చదివిస్తూ ఉంది. యెషయా 8:11 ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చూసారా. ఆయన చిన్న తిత్తగా చెప్పలా, బహు బలంగా చెప్పాడు దేవుడు. యెహోవా అంటున్నాడు, మీరు ఈ జనుల మార్గం నడవకూడదు. జనులు గుంపుగా పోతుంటే ఈ గుంపు అంటే చెప్పాను కదా, మన నైజం ఏంటి? ఎక్కడ గుంపుగా ఉంటే అక్కడ ఏదో ఉందో కావాలి. ఇంత గుంపు ఉందంటే ఈ షాపులో ఇంతమంది, వాడు అన్ని డూప్లికేట్ అమ్మేది. అక్కడ ఆ జనాన్ని బట్టి చూసి వాడు ఏమవుతుంది తెలుసా? అన్ని చీప్ క్వాలిటీస్ అమ్మేది. మనం ఏంటి? మనం ఏమన్నాడు దేవుడు? మనకే పేరు పెట్టాడు? గొర్రెలం. మనం దయచేసి గమనించండి. వాక్యాన్ని వాక్యంగా పరిగణించాలి. వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యం తెలిసి ఉండాలి. వాక్య ప్రకారం నడుచుకోవాలి. కనుక ఇక్కడ చూడండి, జనులంట పౌలు అని చెప్పాడు, జనులు క్రీస్తుకు విరోధంగా నడుచుకున్నారంటే ఎందుకు నడుస్తున్నారంటే ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా చెప్పినాడు. తర్వాతమ్మా నన్ను గద్దించి, ఈ మాట మామూలుగా చెప్పలా, దేవుడు గద్దించి మరీ చెప్పాడు. యెషయా గారు అన్నాడు ఇక్కడ, నాకు చెప్పాడు దేవుడు జనుల మార్గాన ఈ జన్మ నడవకూడదు అని నాకు గద్దించి మరీ చెప్పాడు. ఒక యెషయా కాదు, ఈరోజు నీకు బాబు చెప్తున్నాడు, జనుల మార్గాన్ని నడవడానికి వీలేదు. నడిస్తే నీకు మార్గమైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే క్రీస్తు, ఆయనే వాక్యము. ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలి, లేఖనానుసారంగా నడుచుకోవాలి. లేఖనాన్ని విడిచిపెట్టి నడిచావంటే, జనుల మార్గాన్ని వెళ్ళావంటే అక్కడేదో ఉందని ఏదో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యమే మార్గము, వాక్యమే జీవము, వాక్యమే సత్యము. వాక్యాన్ని విడిచిపెట్టి జీవించడానికి వీల్లేదు. ఈరోజు నా చాలా చోట్ల, నేను అన్ని చోట్ల చెప్పను కానీ చాలా చోట్ల వాక్యమే ఉండట్లా. జనులైతే అనుసరిస్తున్నారు. చాలా చోట్ల మందిరాల్లో వాక్యం ఉండట్లేదు. కొంతమంది ఖచ్చితంగా ఖండించి గద్దించి వాక్యం బోధిస్తున్నారు సేవకులు. ఎక్కడో కొంతమంది. చాలా చోట్ల వాక్యం లేదు. మీరు గమనించడం కావాలంటే వీళ్ళొచ్చే విశ్వాసులు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అమ్మ ఏం చెప్పావు, భలే చెప్పాడు అయ్యాల వాక్యం అన్న, భలే చెప్పాడు, ఏం చెప్పాడమ్మా, ఏం చెప్పాడు, భలే చెప్పాడు, ఏం చెప్పాడు. నేను అడుగుతాను చాలా చోట్ల, నీ వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా ఒక వాక్యం అంటే ఒక పదం అట్లా ముందు నేనే సత్యము అనగానే చేయాలి, మార్గము జీవమని దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. దేవుడి లోకమునకు వీరికి అది చెప్పాలి. అది లేదు. నేను చాలాసార్లు చూసా, దేవుడి లోకానికి అంటే చదువుతూ ఉంటారు. ఎందుకంటే చెప్పారో చెప్పలేదో, విన్నారో లేదో, నీకు అవగాహన లేదో అదంతా. నేను వాక్యమైన దేవుణ్ణి ఇంకో మాట చెప్పిన, నాకు రాదయ్య అంటే సీరియల్ గురించి అయితే చూసేవాళ్ళు కొంతమంది క్రైస్తవులే, నేను బయట గురించి చెప్పను, దేవుని బిడ్డలకే సీరియల్ గురించి అయితే ఒకవేళ నేను ఒక బిట్టు మర్చిపోయినా
ఊరికే అది కాదు, అది ఏం జరిగింది సార్, అది ఉందా అక్కడ జరిగింది, ముందు జరిగింది, అంత జ్ఞాపకంగా దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు సీరియల్ గురించి వాక్యం ఎందుకు గుర్తుండదు అంటాను నేను. కనుక ఇలాగా ఖండించి గద్దించి చెప్పాలి. జనుల మార్గాన వెళ్ళబడతారు వాక్యం సెలవిస్తుంది. మొదలమ్మ యెషయా 8:12 వచ్చును. ఈ జనుల మార్గం నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి మరి చెప్పాడు ఈ మాట. నాకు గద్దించంటే చాలా బలంగా, అంటే భయపెట్టి, గద్దించమని భయపెట్టి నాకు చెప్పాడు. ఎందుకంటే నువ్వు జనుల మార్గం నడవడానికి వీల్లేదు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, ఇదిగో మార్గమై ఉన్న ఈ వాక్యాన్ని అనుసరించి తెలుసుకోవాలి తప్ప ఈ వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు మలడానికి వీల్లేదు. నేను వాక్యానుసారంగా జీవించకుండా, ఇప్పుడు నేను ఒక సావుకుండా అయితే నేను వాక్యానుసారంగా జీవించకపోతే నన్ను వెంబడిస్తే నేను పోయేది నరకానికే, నన్ను వెంబడించిన వాళ్ళు నరకానికే. కనుక వాక్యాన్ని అనుసరించాలి, వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట చెప్పనా అంటే ఏంటి ఈ జనుల మార్గం అంటే ఏంటి, ఎందుకు నడవకూడదంటే వీళ్ళు సువార్తను చెరుపు వారిని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ. కొందరంట క్రీస్తు సువార్తను చెరిపేస్తారంట. పౌలు గారు చెప్పారు విషయాలు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన కఠినంగా గద్దించి వారికి బుద్ధి చెప్పాడు. చూడండి ఆ మాట మనము గలతీ 1వ అధ్యాయము ఎందుకు జనుల మార్గం నడవకూడదంటే ఆయన చెప్పాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు ఉన్నారు. పౌలు చెప్తున్నాడు. ఆనాడు గలతీ సంఘాన్ని చెప్పాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. కొందరు చదవమ్మా, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త అంటే వాక్యము. క్రీస్తు సువార్త అంటే ఏంటి? వాక్యమే. వాక్యాన్ని చెరపగోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఇది ఎట్లా గుర్తారు కదా మనము? ఎవరు కలవరపరచేవారు, ఎవరు వాక్యానుసారంగా బోధించేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ఎలా గుర్తెరగాలి? టెస్ట్ అండి, పరీక్ష. ఎలా గుర్తెరగాలి? ఇప్పుడు 10 మంది ఉంటే కలర్ను బట్టి ఆ వ్యక్తి బట్టలు గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మీ అందరిలో కల్లా వైట్ షర్ట్, నేను కొన్ని వేసుకున్నాను వైట్ షర్టు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు దూరం ఉండి అది వైట్ షర్టు అని అంటే ఎవరు? నేనే వైట్ షర్టు గుర్తుపట్టచ్చు. కానీ ఇప్పుడు ఎవరు చెరిపేవారు, ఎవరు ప్రశ్నలు అయిపోయేవారు? తోమా మేము అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. చూసారా, కొందరు ఉన్నారు కలవరపరిచేవాళ్ళు. అది మనం ఎలా గుర్తెరగాలంటే కిందకు రండి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవత పేరును మీకు ప్రకటించినట్లా మేము వాక్యం ద్వారా ఇచ్చామే. ఈ వాక్యం కాక, ఈ వాక్యంలో లేకుండా, ఈ వాక్యానికి వ్యతిరేకంగా మేము ప్రకటించిన, పరలోకం నుంచి దూత వచ్చి ప్రకటించిన వాళ్ళకు మరణమే వాక్యంలో ఉంది. ఈ వాక్యంలో తప్ప ఏం మాట్లాడిన వాక్యంలో ఉండాలి, ఏమి చూపించిన వాక్యంలో ఉండాలి, ఏమి పరిచయం చేసిన వాక్యంలో ఉండాలి. ఏమండి, యేసు ప్రభు వారు ఎమ్మాయి ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడు. ఒకసారి 2 వ్యక్తులు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు లేచి ఆయన వెళ్తుంటే ఎమ్మాయి ప్రాంతంలో, అంటే ఎమ్మాయి నుంచి యెరూషలేముకి వెళ్తున్నారు. 2 వ్యక్తులు వెళ్తున్నారు. వెళ్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే, ఒరే ఆ యేసు ప్రభు వారిని, ఆయన రక్షకుడురా, క్రీస్తుట, ఆయన మంచి గొప్ప కార్యాలు చేశాడు, ఆయన్ని దుర్మార్గంగా చంపేశారా ఆ యూదులు అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళతో పోతూ వాళ్ళలోకి వచ్చాడు యేసు ప్రభు సైలెంట్గా. వాళ్ళలోకి వచ్చి, అయ్యా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అంటే,
ఈయన కూడా ఎరుసలేం నుంచి వస్తూ ఉంటే, ఏమయ్యా నువ్వు ఎరుసలేం వస్తున్నావే, నీ పరిచయం ఉంది కదా, నీకు తెలియదా, ఇక్కడ తిరుగుతా నీకు తెలియదా, నీకు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పని అంటే, అప్పుడు చెప్పాడు, బాబు వాళ్ళు ఏదో నన్ను దుర్మార్గంగా చంపలేదయ్యా, నన్నల్లా వాళ్ళు దుర్మార్గంగా చంపలేదయ్యా ఆయన్ని, ఆయన చావడానికి వచ్చాడు, ఆయన వచ్చిందే చావడానికి, కాబట్టి వాళ్ళు దుర్మార్గం చంపారు, అన్యాయం చేశారు, ఆయన ఏ సహాయం లేకుండా నిస్సహాయంగా చనిపోయాడు అని మీరు అలా భావించొద్దు అని వాళ్ళతో చెప్తూ ఏం చెప్పాడంటే, ప్రతి మాట కూడా లేఖనాలు ఎత్తి విప్పి చెప్పాడు వాళ్ళకి. ప్రభువారు ఏ మాట మాట్లాడా లేఖనమే, యేసు ప్రభువే. ఎవరబ్బా చెప్పింది? యేసు. చూద్దాం లూకాసు వార్త, మన మాటలు వద్దు, బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త ఇది ఎలాగో ఉంచుకోండి, ఈ వాక్యం ఎలాగో ఉంచుకోండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 26, 27 వచనాలు. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలన్నిటిలో తన్ను గూర్చిన వచన భావములు ఆయన ఊరక ఏదో ఆశామాష చెప్పలా. లేఖనాల్లో ప్రతి ప్రవక్త ఎంతమంది అయితే ఆయన గురించి రాశారో, క్రీస్తు రావాలి, ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి అని ఎంతమంది రాశారో అవన్నీ లేఖనాలు ఎత్తి విప్పి వాళ్ళు చెప్పుచూ బోధించాడు. ఎవరు బోధించింది? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తే ఒక అనుమానంతో ఆ ప్రాంతంలో నడిచేటువంటి అమ్మాయి ప్రాంతం ఉన్న ఆ వ్యక్తులకి క్రీస్తే వాక్యాన్ని ఎత్తి ప్రతి లేఖనాన్ని, ప్రతి ప్రవక్త రాసిన లేఖను, మోషే దగ్గర నుంచి అందరూ రాసిన ప్రవచనాలు లేఖనాలు ఎత్తి చూపించి మాట్లాడితే, ఈనాడు సేవకుల మీద మేమేం చేయాలి ఏమండి? యేసుక్రీస్తే లేఖనాలు చూపించి మాట్లాడితే సేవకుల మీద నేనేం చేయాలి? అసలు లేఖను చూసే పని, బైబిల్ తీసే పనేలా, బైబిల్ పక్కన పడేయటం, ఏయో రెండు ఆ మాట ఈ మాట అక్కడదే ఇక్కడ చెప్పడం, హల్లెలూయా స్తోత్రం వెళ్ళిపోవడం. చాలా చోట్ల మీకు కావాలి, నేను మీకు వీడియోలు కూడా చూపిస్తా కావాలంటే అలాంటి వాళ్ళే. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడైతే వాక్యం బోధిస్తానో మాకు తెలియదే అనడానికి లేదు. మీరైనా సరే, ఇంకొకళ్ళైనా సరే, నేను అదే చెప్తాను. నేను ఎక్కడైతే వాక్యం బోధిస్తానో, ఎక్కడైతే సేవ చేశానో అక్కడ ప్రతిదీ నేను లేఖనాలు చూపించి మాట్లాడతాను. మాకు తెలియదయ్యా అనడానికి వీల్లేదు. ఆ రోజు ఎవరు సాక్షి చెప్తారు? ఎవరమ్మా? ఒకవేళ నీ గురించి ఆమెనుకో, మా కుమార్తె కదా అని చెప్పి ఆమె నీకు పరగా మాట్లాడొచ్చేమో, ఈమె మా పిన్ని కదా నువ్వు పరగా మాట్లాడొచ్చేమో. కానీ అందుకే మనుషులు నమ్మకుండా దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టాడు. ప్రభు చెప్పాడు ఆయన బాధ, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కానీ పెద్ద చేశాను, వీళ్ళు నా పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. రేపు పొద్దున వస్తే ఇదిగో నువ్వు కూర్చున్నావే, నేను నిల్చున్నానే, ఈ భూమి సాక్షి చెబుతుంది నా గురించి. అయ్యా వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా వాడు విన్నాడే, చదివాడే అని చెప్పని ఈ భూమి చెప్పుద్ది, నా పైన ఆకాశం నా గురించి సాక్ష్యం చెప్పుద్ది. అట్ ద సేమ్ టైం నీ గురించి కూడా అంతే. కనుక ఎక్కడికి పోతే మనం వాక్యంగా మనం గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకే ఇక్కడ ప్రభు చెప్పాడు, సమస్త మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనం అన్నింటిలో తన్ను కూర్చి వచ్చిన భావములు ఆయన చెప్పచ్చు. మామూలుగా ఈ వచ్చినాన్ని చెప్పకుండా, ఈ ప్రవక్తల గురించి చెప్పకుండా అని చెప్పేసి వచ్చు, నేను వచ్చాను అబ్బాయి, అందుకే వచ్చాను అబ్బాయి, అందుకే చనిపోయాను, నేను వచ్చింది చెప్పచ్చు. ఆయన క్రీస్తే లేఖనాలు చూపించాడు, క్రీస్తే వాక్యాన్ని చూపించాడు. కనుక ప్రతిదీ వాక్యంలో ఉండాలి, ప్రతిదీ వాక్యానుసారంగా బోధించాలి, ప్రతిదీ వాక్యానుసారంగా వినాలి, ప్రతిదీ వాక్యానుసారంగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అయితే కొందరు ఈ సువార్తను చెరిపేవారుగా ఉన్న వాక్యం సెలవిస్తూ ఉంది. పౌరులు అంటున్నారు, కొందరు ఈ వాక్యాన్ని చెరిపేస్తూ ఉన్నారు. వాక్యం అంటే దేవుడే కదా, వాక్యం చెప్తే అర్థం ఏంటి? దేవుణ్ణే చెరిపేస్తున్నారు.
చదవండి మళ్ళా మాట. గలతీ 1:8. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అటు వారి గురించి మీరు జాగ్రత్త పడాలి. తర్వాతమ్మా, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనా కానీ పరలోకం నుంచి వచ్చిన దేవదూత కానీ మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు అవుతాడు. ఇదిగో ఈ లేఖనాల్లో చెప్పండి, ఈ సువార్త కాక మరొకటి ఏదైనా చెప్తే అది నేను బోధించిన దేవదూత బోధించిన శాపగ్రస్తులే. కనుక వాక్యం పట్ల చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి, వాక్యాన్ని పరిశీలన చేయాలి. వాక్యమే దేవుడు కనుక వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ పౌలు గారు ఎలాంటి వాడంటే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి. పౌలు గారు నిర్మోహమాటంగా, ఆయన ముఖస్థితి చేయడు పౌలు గారు ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. ప్రభువుని గుర్తెరిగిన వాళ్ళల్లో పేతురు ముందా పౌలు గారు ముందా? పేతురు గారు ముందు. అంటే శిష్యుల్లో ఉన్నాడు. పౌలు గారు ఎప్పుడు? క్రీస్తు చనిపోయిన తర్వాత. అప్పటికి కూడా క్రీస్తుని ప్రకటించే వాళ్ళని చంపడానికి వెళ్తుంటే దమస్కు మార్గంలో కనపడి అప్పుడైనా ప్రభువుని అంగీకరించాడు. ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడు? ఒకసారి ఆయన్ని పట్టుకోవడానికి సిపాయిలు వస్తే ఒకటి చెవి నరికాడు. నీ ప్రాణం నా ప్రాణం ప్రభు అన్నాడు, అడ్డుకున్నాడు. అలాంటి పేతురు వేషధారిగా మారాడు. బైబిల్ ఉందండి. అంత భక్తిపడిన పేతురు క్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు శిష్యులంతా పారిపోతే పేతురు గారు మాత్రము ఆయన వెంటే వచ్చాడు. అక్కడ చలిగా చుట్టూ అక్కడ నిలబడ్డాడు. క్రీస్తు నుంచి బయటికి పోలైనా ఆయనతో వెంబడించాడు. అటువంటి పౌలు గారు, పేతురు గారు, అటువంటి అనుభవం ఉన్న పేతురు గారు, అటువంటి గొప్ప కార్యాలు చేసిన పేతురు గారి యొక్క సువార్త వలన అనేకులు స్వస్థపరచబడ్డారు. అనేకమైన స్వస్థ కార్యాలు చేశాడు ఆయన. ఇన్ని అనుభవాలున్న పేతురు గారు లోకంలో పడిపోయాడండి. పోయాడు. బైబిల్ ఉందన్నమాట. పౌలు గారు గద్దించాడు. ఇది పౌలు గారు ఆయన తర్వాత ఎప్పుడో వచ్చాడు. ఆయన క్రీస్తు చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మారాడు పౌలు గారు పేతురుని గద్దించాడు. అది చేయాలి ప్రతి క్రైస్తవుడు. బైబిల్ చూద్దామన్నమాట మనము. అదే గలతీ 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఎవరన్నా మాట? కేఫా అంటే పేతురు. కేఫా అంటే పేతురే. పేతురు పేరు కేఫా. పౌలు గారు పేతురు గారిని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఆయన చేసి తప్పేంటో చూద్దామా? ముందుకు రండి. 11 నుంచి. అయితే కేఫా అంటే పేతురు అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా ఎవరైనా పేతురు గారు, కేఫా అంటే పేతురు అపరాధిగా తెచ్చబడ్డాడు. పేతురు యేసు శిష్యులు ఒకడు, ఆయనతో ఉన్నవాడు, ఆయనతో జీవించినవాడు. పేతురు చివరికి చనిపోయేటప్పుడు యేసుప్రభు వారిని ఇలా సిలువ వేస్తే పేతురు గారిని తలకిందుగా సిలువ వేయమని అడిగాడు. అలా హతసాక్షి అయ్యాడు తర్వాత. అయితే మధ్యకాలంలో పేతురు గారు మరి అపరాధిగా తెచ్చబడే వాక్యం చదివిస్తూ ఉంది. పౌలు గారు చెప్తా మనదమ్మ. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తెచ్చబడిను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించాను. ఎవరు? పౌలు గారు పేతురు గారిని ముఖాముఖిగా, సాటం కాదు ముఖాముఖిగా. నువ్వు చేసిన పని నీకు తగునా?
నువ్వు అసలు విశ్వాసేనా, నువ్వు శిష్యుడేనా అని ముఖాముఖిగా గద్దించాడు. ఈరోజున మనం చేయాల్సిన పని అదే. నేను అదే చేస్తాను. నేనైతే ప్రభు దగ్గర నేను వేషధారణ వేయనండి. నేను వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు బాధపడతారేమో. నువ్వు బాధపడితే నేను నరకానికి వెళ్తా. నువ్వు బాధపడినా పర్లేదు, నువ్వు నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు, నన్ను ద్వేషించినా పర్లేదు, సత్యం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే దేవుని పంపాడు. నన్ను పంపించాడంటే సత్యాన్ని బోధించాలని పంపించాడు. సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అది చెప్పాలి. పౌలు కూడా చెప్పాడు. పేతురు గారిని ఏమన్నాడంటే, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అపరాధిగా తీర్చబడతావు అని ముఖాముఖి ఎదిరించాడు. ఏలైనగా చదవమ్మా. ఏలైనగా యాకోబు వద్ద నుండి కొందరు శిష్యులు ఇక్కడ రాకమునుపు ఎవరో ఈ పేతురు గారు అన్ని జనులతో భోజనం చేస్తున్నాడు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి ఇదంతా వేషధారణ అండి. యాకోబు శిష్యులు కొంతమంది రాకముందేమో పేతురు గారు అన్ని జనులే పోయి వాళ్ళలాగా ఆయన భోజనం చేస్తా వాళ్ళ నడుచుకుని ఎవరిలాగా అన్ని జనులాగా. ఇప్పుడు ఈ శిష్యులు రాగానే యాకోబు కొంతమంది రాగానే వాళ్ళని చూసి మొన్న ఈయన మారిపోయి పరిశుద్ధుల్లాగా యూదుల్లాగా డ్రామా వేస్తున్నాడు. ఎవరైనా పేతురు గారు. ఇలాంటి డ్రామా ఎంతమందికి ఉన్నాయో, ఇలాంటి డ్రామాలు ఏమండి ఎంతమందికి ఉన్నాయో. ఇటు మళ్ళీతేనేమో స్తోత్రం చెల్లింతును, ఇటు మళ్ళీ లోకం, ఇటు మళ్ళీ ఆదివారం వస్తే ఓ భక్తి స్తోత్రం, ఇటు వస్తే వారం అంతా మందే. ఆదివారం మళ్ళీ పరిశుద్ధ జీవితం వచ్చుద్ది మనకి. దయచేసి నేను ఎవరిని బాధపడట్లేదు. ఇలాంటి జీవితం ఉంటే మార్చుకుందాం. నాతో సహా ఉంటే క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. ఎక్కడున్నా సరే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు నీ కదలికలన్నీ కూడా ప్రభువుకి తెలుసు కనుక నీ మాట, నీ క్రియ, నీ తలంపు, నీ ఆలోచన, నీ యొక్క నడవడిక ఏమండి నీ బంధువులైతే ఏమైనా ఓకేనా, వాళ్ళని గద్దించవా? నీ భర్త అయితే ఓకేనా ఏం చేసినా, నీ భార్య అయితే ఓకేనా ఏం చేసినా, నీ బంధువులు అయితే ఓకేనా అంటే క్రీస్తు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఓకే. ఏంటంటే నా బంధువు, నా భార్య, నా బిడ్డలు వాళ్ళు ఎట్టుంటే కాదండి. ఖచ్చితంగా ఖండించాలి. పేతురు గారిని ఖండించాడు పౌలు గారు, ఖండించాడు. ఏమయ్యా డ్రామా చేస్తున్నావు నువ్వు? వాళ్ళు రాకముందేమో వాళ్ళతో కలిసి ఇష్టానుసారంగా ఉంటావా, వాళ్ళు రాగానే వాళ్ళని చూసి మారేవా? 11 నుంచి. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాను కనుక నేను ముఖాముఖిగా నీ పేతురుని ఎదిరించాను. ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతను అన్ని జనులతో భోజనం చేసిండను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఏమండి ఎవరు లేనప్పుడేమో నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు లోకానుసారంగా వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకుంటారా? నీ ఆలోచన నా కన్నాను చూచున్నదేమి ఏమి, నా కన్నాను చూచున్నదేమి ఏమి, ఓ పైనున్న యేసు తప్పగా చూచు నా కన్నాను చూచున్నదేమి ఏమి, నా మనసాను తలంచున్నదేమి ఏమి, నా మనసాను తలంచున్నదేమి ఏమి, ఓ పైనున్న యేసు తప్పగా చూచు నా మనసాను తలంచున్నదేమి ఏమి, నా నోరును పలుకున్నదేమి ఏమి, నా నోరును పలుకున్నదేమి ఏమి, ఓ పైనున్న యేసు తప్పగా చూచు నా నోరును పలుకున్నదేమి ఏమి. ఓ భక్తుడు రాశాడు ఈ పాట. అది మొదలుకొని అది కలవరకు రాశాడు. నా చేయును చేయునది, నా కాలును పోవునది, నా చెవిను ఉన్నది అన్నీ తప్పక చూస్తాడు. కనుక క్రీస్తు వాక్యానికి విరోధంగా ఎక్కడ ఏం మాట్లాడినా, ఏ ప్రవర్తించినా, ఏమి విన్నా, ఏది అనుసరించినా అది నీ వారు, నీ బంధువులు, నీ స్నేహితులు అంటే ఇదిగో పేతురు గారిని కేఫా అపరాధిగా తెచ్చిపడతావు, నువ్వు అపరాధి అవుతావు నువ్వు. కారణం ఏంటంటే నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళు లేనప్పుడేమో ఒక విధంగా డ్రామా వేసావు, వాళ్ళు రాగానే ఇంకొక విధంగా డ్రామా వేస్తున్నావు. అందుకే వేషను క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారిని క్షమించాడు. వేషధారి అంటే ఎవరు?
క్రిస్మస్కి డ్రామాలు వేస్తాం. రాజాధిరాజా రాజమార్తాండ శ్రీ 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 హేరోదు మహారాజు ఏం చేస్తున్నాడంటే ఆయన వస్తాడు. ఆయన హేరోదు రాజా వేషము మన పిల్లలకి వేస్తాము. ఆ వేషాన్ని అంటూ వస్తాడు ఆయన హేరోదు రాజా. వేషం ఈనాడు వేషం వద్దు. ఉంటే రియాలిటీగా క్రీస్తులో జీవిద్దాం, లేకపోతే లోకానుసారంగా జీవిద్దాం. ప్రభు చెప్పాడు, వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు, ఏదైనా ఓకే. ఆ రెంట్లో వెచ్చగా ఉంటే నువ్వు నాకు ఇష్టంగా ఉంటావు, చల్లగా ఉంటే నరకానికి వెళ్తావు. నిలువెచ్చగా ఉంటే మహాప్రమాదం. ఈనాడు పేతురు నిలువెచ్చగా ఉన్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు. వాళ్ళని బట్టి అలా ఉన్నాడు. శిష్యులు రాగానే ఇలా మారాడు. పేతురు గారే మనం ఎంత చెప్పండి. అపవాది యేసు శిష్యుల్లో ఉరిమెడి వాడని చెప్పని పేరుంది ఆయనకి. యేసు శిష్యుల్లో ఆయన దుడుకు పేతురు అని చెప్పని ప్రభు అన్నాడు. ప్రజానికి దుడికి ముందుగా పోయేవాడు, తొందరపడేవాడు, అన్యాయం చేసి ఒప్పుకోడు అసలు. అలాంటి పేతురే డ్రామా వేస్తున్నాడు. పౌలు గారు హెచ్చరించారు. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితం నా జీవితంలో అపవాది డ్రామాలు వేయటానికి ఏమో ప్రయత్నం చేస్తున్నాడేమో. ఇష్టానుసారంగా మనము ఊసరు వెళ్ళిలాగా మార్చే విధంగా సాతాను ప్రయత్నం చేస్తున్నాడేమో. అలాంటి జీవితం దేవునికి ఇష్టమైనది కాదని గుర్తెరిగి ఉంటే క్రీస్తు సాక్షిగా నమ్మకస్తులుగా యథార్థవంతులుగా జీవించాలని చెప్పని ప్రభువారి యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టి మార్గంలో జీవించే కృప మనందరికీ దేవుడు సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ రాత్రి ఉన్నతమైన సందేశం మీరు మాకు ఇచ్చారు ప్రభా. నాయనా, అనేకులు క్రీస్తుకు మీ సువార్తకు విరోధులుగా జీవిస్తున్నారని చెప్పని పౌరు గారితో మీరు మాట్లాడారు. ఏంటి ఆ విరోధమైన జీవితం అంటే? జనులు పోయే మార్గంలో వెళ్తున్నారు ప్రభా, జనుల్ని అనుసరిస్తూ ఉన్నారు. వాక్యమైన మిమ్మల్ని పక్కన పెట్టారు, మార్గమైన మిమ్మల్ని పక్కన పెట్టేశారు. ఈ లోకంలో జనులు వెళ్ళే మార్గంలో మీ బిడ్డలుగా ఉన్న వారు కూడా వెళ్తున్నారని చెప్పని మీరు ఖండించి గద్దించి చెప్పారు యెషయా గారికి ప్రభా. ఈరోజు మాతో కూడా మీరు కఠినంగా ఖండించి గద్దించి మాకు చెప్తున్నారు, మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అయ్యా, మేము గొర్రె వెళ్ళే ప్రభా, ఏ మార్గం అంటే ఆ మార్గం వెళ్ళేవారం కాక తండ్రి, మార్గమైన మిమ్మల్ని గుర్తుగా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ సువార్తను చెరిపేవారుగా ఉన్నారని చెప్పి మీ లేఖనం ద్వారా పౌరు గారితో మీరు మాట్లాడారు. మీ స్తోత్రం అయ్యా. మీ సువార్తనగా పరిశుద్ధ వాక్యమే తండ్రి. వాక్యానికి వ్యతిరేకమైన జీవిస్తే ఖచ్చితంగా మేము ఒక రోజు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక తండ్రి, సువార్తను కలిపి చెరిపేవారంగా మేము ఉండక మీ వాక్య పెరుగులో జీవించే భాగ్యం మా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, పేతురు గారు అయ్యా ఎంతో భక్తిపరుడు తండ్రి. మీరు పేతురుని నీ పైన సంఘాన్ని కడతానన్నారు. అంత గొప్ప ఆధిక్యత మీరు ఇచ్చారు పేతురు గారికి. అటువంటి పేతురు గారిని అయినా యూదులు ఉన్నప్పుడు ఒక రీతిగా, యూదులు లేనప్పుడు మరొక రీతిగా వేషధారిగా మారినట్లుగా పౌలు గారు హెచ్చరించాడు. ఆయన దేవా, అంతటి గొప్ప విశ్వాసి మీ కొరకు హతసాక్షి అయినటువంటి పేతురు గారిని అపవాది వాడుకుంటే మేము ప్రభా ఎంతటి వారం నాయనా. కనుక మమ్మల్ని ఎప్పుడైనా అపవాది ఎక్కడైనా కృంగదీయడానికి, మీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి మమ్మల్ని ప్రయత్నం చేస్తాడు, మాకు అటువంటి తలపు పుట్టిస్తాడు ప్రభా. అయితే నాయన, మేము లేఖనాన్ని అనుసరిస్తూ ప్రభా, మీరు ఎంఐ ప్రాంతంలో వెళ్ళే బాటసార్లు ప్రభా, ఏ విధంగా మిమ్మల్ని గూర్చి మోషే మొదలుకొని ప్రవక్త అందరూ ప్రభా రాసిన లేఖనాలు ఏ విధంగా ఎత్తి విప్పి చెప్పి వారికి మీరు అయ్యా మిమ్మల్ని గూర్చి అవి రుజువుపరిచారో ఆ విధంగా ప్రభా లేఖనాలే ఆధారం తండ్రి. మాకు పరిశుద్ధ వాక్యం మాకు ఆధారం, మీరే వాక్యమై ఉన్నారు. కనుక వాక్యాన్ని విడిచి వాక్యము ప్రభా మేము పక్కన పెట్టి ఏమి బోధించినా ఆ బోధలు మీకు అనుకూలమైన బోధలు కాదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా, చివరి దినాల్లో ఉన్నాం ప్రభా.
మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ తొట్టిల్లిపోక, ఎక్కడ తండ్రి మేము విరోధులం కాక, ఎక్కడ తండ్రి సాతాను బందీనం కాక, అయ్యా లోకానుసారంగా జీవించేవారం కాక, ఒకరోజు మీరు మమ్మల్ని తీర్పులను తేపుతాం కనుక అయ్యా మేమందరం కూడా నమ్మకస్తులుగా యథార్థవంతంగా జీవించే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి విన్న వాక్యం తండ్రి మా హృదయంలో పదిలపరిచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, మీకే ఘనత మహిమ ప్రభావంలో అర్పించుకొంచు ఈ రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనదిన ఆహారం నేడు మా దయచేయము, మరణస్థితిని క్షమించిన ప్రకారము మరణమును క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే ఏకాదశిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి చేరి ఉన్న మనందరికీ, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడే వాక్యం విని అయా లోకాన్ని అనుసరించక, మనుషులను అనుసరించక, మీ వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. వందనాలు.